ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డిఎస్సి 2025 పారదర్శక నిర్వహణతో ఉద్యోగాలు సాధించాం. ఎంపికైన ఉపాధ్యాయులు స్పష్టం. మానవతా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం. సంస్థ సేవా కార్యక్రమాలను ప్రశంసించిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఖాతాదారుల ఆందోళన. తాకట్టు బంగారం మాయమైందన్న ప్రచారంతో కలకలం. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి 2025 అత్యంత పారదర్శకంగా జరిగిందని పలువురు డిఎస్సి అభ్యర్థులు పేర్కొన్నారు. డిఎస్సి 2025లో ఉద్యోగాలు పొంది చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. డిఎస్సి 2025పై ప్రభుత్వం ముందుగానే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు. ఆ గైడ్ లైన్స్ అనుసరిస్తూ అత్యంత పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. దీని వల్లనే తాము ఉపాధ్యాయులుగా ఎంపికయ్యామన్నారు. డిఎస్సి 2025 పారదర్శకంగా నిర్వహించడం తద్వారా తాము ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నా పేరు నూప కిరణ్ కళ్యాణ్ అండి. నేను ఎంపీపీఎస్ మేడిపల్లిలో ఎస్టీటీగా పనిచేస్తానండి. నేను ఈ 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఎస్టీటీ టీచర్ అండి. మాకు ఈ ఎగ్జామ్స్ అయితే ప్రతిదీ ఎవ్రీథింగ్ త్రూ నోటిఫికేషన్, ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే మేము ఆన్లైన్లో అప్లై చేసుకున్నామండి. ఏది ఆఫ్లైన్ జరగలేదు. అండ్ ఎగ్జామ్స్ కూడా మాకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగిందండి. ఇన్ సీసీటీవీ సర్వేలెన్స్లో జరిగిందండి మాకు ఎగ్జామ్స్ కూడా. అదేవిధంగా మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ఏదైతే మాకు వచ్చింది, ఏదైతే మాకు ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేశారో, స్కోర్ కార్డ్ రిలీజ్ చేశారో అవన్నీ మాకు ఆన్లైన్ ద్వారానే జరిగినాయండి. ఏది ఆఫ్లైన్ ద్వారా జరగలేదు. అదేవిధంగా మెరిట్ లిస్ట్లో ఎవరెవరికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా పూర్తి మెరిట్ లిస్టు లాస్ట్ ర్యాంక్తో సహా మొత్తం మెరిట్ లిస్టులు మెన్షన్ చేసి మాకు అన్నీ చేశారండి. అదర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మాకు నాది ఏలూరులో జరిగిందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మాకు త్రూ ఆన్లైన్ ద్వారానే జరిగిందండి. ఏది ఆఫ్లైన్ ద్వారా మాకు జరగలేదండి. ఈ డిఎస్సీలో అయితే ఏ అవకతవకలు జరగలేదని మేము అందరం ప్రగాఢంగా నమ్ముతున్నామండి. సార్, నా పేరు గడ్డం కిరణ్ బాబు అండి. ఎంపీఎస్ మోడల్ ప్రైమరీ స్కూల్ రామసింగవరం దోరతన్ మండలంలో నేను 2025 మెగా డిఎస్సిలో ఎస్జిటిగా జాబ్ పొందినానండి. సో నాకు జాబ్ ప్రాసెస్ అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండి మాకు ప్రతిదీ కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మాకు నోటిఫికేషన్స్లో ఏదైతే మెన్షన్ చేశారో జాబు ఏ విధంగా ఇవ్వబడుతుందని మాకు నోటిఫికేషన్స్లోనే మళ్ళీ ప్రతిదీ ఆ గైడ్ లైన్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారమే ఇచ్చిన డేట్ కానీ మెరిట్ లిస్టులు ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా ఆన్ డేట్గా మాకు జరిగినాయండి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నేను June 19th ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మనకి కంప్యూటర్ సీసీ కెమెరా సర్వేలెన్స్లో మాకు ఎగ్జామ్ రాసాం. ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎవరి ఎగ్జామ్ వాళ్ళకే, ఎవరి డెస్క్ వాళ్ళకే, పక్కనోడు కూడా తలదిప్పి కూడా రాయకుండా పక్కన కప్బోర్డ్లు కూడా అరేంజ్ చేశారండి మాకు ఎగ్జామ్ సెంటర్లో. సో అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం కానీ, మెరిట్ లిస్ట్లో ఇచ్చినంత మాత్రాన అది జాబ్ కన్ఫర్మ్ కాదు, మీకు నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు వచ్చినంత మాత్రాన మీకు వచ్చినట్టు కాదు, మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా వెరిఫై అయిపోయిన తర్వాత మాత్రమే ఈ జాబ్ అనేది మీకు వ్యాలిడ్ అవుతుంది అని చెప్పి మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దాన్ని మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగానే మాకు ప్రతిదీ కూడా ఆ నోటిఫికేషన్స్ ఎలా అయితే ఇచ్చారో ప్రతిదీ కూడా మాకు ప్రతిదీ తెలుసు, ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి. ఈ డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. నా పేరు శ్రావణి అండ్ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా ర్యాంక్ 42, రోస్టర్ సైకిల్ ఏమో 39, రోస్టర్ 0.93. మాకు లాస్ట్ ఇయర్ 2025 జూన్లో డిఎస్సి కండక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన 45 డేస్లో మాకు హాల్ టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ అన్నీ మెన్షన్ చేసి 1 by 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తర్వాత రెస్పాన్స్ షీట్, దాని తర్వాత ఫైనల్కి అన్నీ 1 by 1 ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా మాకు ఎలాంటి ఫస్ట్ ఎక్కువ మార్క్స్ రావడం లేకపోతే నెక్స్ట్ తక్కువ మార్క్స్ రావడం అలాంటివి ఏమి ఇష్యూస్ కూడా రాలేదు. గవర్నమెంట్ చెప్పిన విధంగానే మాకు కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 1 by 1 రిలీజ్ చేయడం కూడా జరిగింది. మేము దాని ప్రకారం చూసుకుంటూ వచ్చాం. వాళ్ళు ప్రతి లిస్టు రిలీజ్ చేసినప్పుడు మాకు
మీకు ఫైనల్ ఇదే కాదు, మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, మీకు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎస్జిటీస్గా లేకపోతే మీకు స్కూల్ అసిస్టెంట్స్గా జాబ్స్ వచ్చినట్టు సెలెక్ట్ అయినట్టు అని మాకు మెన్షన్ చేయడం జరిగింది. మేము దాని ప్రకారమే మేము కాల్ లెటర్ వచ్చినా కూడా మేము జాబ్ వచ్చినట్టు కూడా మేము కన్ఫర్మ్ చేసుకోలేదు. తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చి మా ర్యాంక్స్ చూసుకుని తర్వాత ఫైనల్ లిస్ట్ రోస్టర్ పాయింట్స్ వచ్చిన తర్వాత మా ట్రైనింగ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఓహో మేము జాబ్ వచ్చాము అని మేము కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ప్రతిసారి వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతూనే ఉందండి. మాకైతే పారదర్శకంగానే జరిగిందండి. మేమైతే జెన్యున్గానే సెలెక్ట్ అయ్యాము ఎస్జిటీస్గా. నా పేరు సల్మా సుల్తానా షేక్. నేను ఈ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటీగా సెలెక్ట్ అయ్యానండి. అంటే నేను గత 3 డిఎస్సీలు కూడా రాశానండి. ఇది నా 4వ డిఎస్సి. నేను స్కూల్ అసిస్టెంట్, టీజీటీ ఇవి కూడా రాశానండి. నాకు కాల్ లెటర్ వచ్చినప్పుడు కూడాను మాది వెస్ట్ గోదావరి అండి, నన్ను ఈస్ట్ గోదావరి పిలిచారు. నేను ప్రిఫరెన్స్లో కూడాను స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జిటీ తర్వాత టీజీటీ అలా ఇచ్చుకుంటూ వచ్చాను సార్. ఇప్పుడు నాకు బీసీఈ ముస్లిమ్స్ ఈ కోటాలో వచ్చింది సార్. నాది ర్యాంక్ 689. ఈ డిఎస్సి నాకు జెన్యున్గానే జరిగింది అనిపిస్తుంది సార్. అంటే నేను గత చాలా డిఎస్సీలు రాశాను, చాలా కష్టపడ్డాను, అయినా రాలేదనే ఫీలింగ్ ఉండేది. ఈ డిఎస్సిలో రావడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. సమాజంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశారావుపేట్ రోడ్లో భగత్ సింగ్ సెంటర్ వద్ద మానవత ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి దాహార్తిని తీర్చేందుకు రోజుకో ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ క్రమంలోనే మానవతా ప్రతినిధులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో కూడా మానవతా ద్వారా సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. మానవతా ప్రతినిధి కొండ్రెడ్డి సోమరాజు ఆర్థిక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి త్రిపుర రమేష్, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, ఎలికే తాతారావు, తన్నీరు రామకృష్ణ, కొరియర్ రమేష్, గద్దె సత్యనారాయణ, కర్పూరం వెంకన్నబాబు, కన్నా లక్ష్మణరావు, సింహాద్రి శ్రీనివాస్, దిలీప్ సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ వారు మన భగత్ సింగ్ బొమ్మ సెంటర్ ఏరియాలో మజ్జిగ ఎవరైతే ఈ వేసవకాలంలో తిరిగి ఉండి అలసిపోయిన వారికి, ముఖ్యంగా దినసరి కార్మికులు, ఆటోవారు, మళ్ళీ పొరుగురు నుంచి వస్తున్న అనేక మంది పనుల మీద వచ్చిన వాళ్ళు ఈ దాహార్తిని తీర్చుకుంటూ ఓన్లీ మంచి నీళ్ళే కాకుండా మజ్జిగతో దాహార్తిని తీస్తున్నారు. ఎవరో కాదు, నిమ్మలగూడెం వాస్తవ్యులు మా మావయ్య గారు, ఈయన కొండ్రెడ్డి సోమరాజు గారు ఈరోజు ఇక్కడ దాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ వారు కంటిన్యూగా ఇక్కడ పెట్టడం కాదండి, ఈ ఎండలు బాగా ఉన్న 10 రోజులు కూడా వివిధ ప్లేసెస్లో, అంటే ఎక్కడైతే ఎక్కువ మంది గ్యాదర్ అవుతారో కార్మికులు, కర్షకులు ఇలాంటి వారి కోసం ఈ మజ్జిగను ఇవ్వడం ద్వారా వాళ్ళ దాహార్తిని తీర్చి కొద్దిగా ఆరోగ్యంగా ఎండ దెబ్బకి, వడదెబ్బకి సమస్యలు పోకుండా కాపాడడంలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇటువైపుగా ఆలోచించారు. ఇదొక కొత్త ఆలోచన. ఏదేమైనా మానవత ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రతిసారి మేము సిటీ కేబుల్ ద్వారా మీకు చూపిస్తున్నాం. పెద్ద మెడికల్ కార్యక్రమాలు కానీ చేస్తూ ఉన్నారు. అందులో ఇలాంటి చిన్న కార్యక్రమాలు కూడా మేము ఏదైనా చేస్తామని ఇక్కడికి వచ్చి వాళ్ళే సొంతంగా ప్రజలందరికీ చేస్తూ నా చేతుల ద్వారా ఫస్ట్ ప్రారంభించడానికి నన్ను పిలిచినందుకు ఈ మానవతా టీం అందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైందన్న వార్తలు వ్యాపించడంతో ఖాతాదారులు పెద్ద ఎత్తున బ్యాంకు చేరుకుని ఆందోళన చేపట్టిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో శనివారం 3 ఖాతాదారులకు చెందిన సుమారు 30 కాసులు బంగారం కనిపించకపోవడంపై బాధితులు బ్యాంకు అధికారులను నిలదీశారు. ఈ విషయం బయటకు తెలియడంతో సోమవారం ఉదయం నుంచే 200 పైగా ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని తమ తాకట్టు బంగారాన్ని చూపించాలని డిమాండ్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ వీరప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఖాతాదారులను శాంతింపచేశారు. ఖాతాదారుల ఆందోళన నేపథ్యంలో టోకెన్ విధానంలో ఒక్కొక్కరికి వారి తాకట్టు బంగారాన్ని పరిశీలించేలా బ్యాంక్ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా బ్యాంక్ అప్రైజర్ కొద్ది రోజులుగా విధులకు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ బంగారం భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ఖాతాదారులు అసలు విషయం ఏమిటో స్పష్టత ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మాది నాగులూరు అండి. నా పేరు గంగాధర్ రెడ్డి అండి. 50 కాసులు బంగారం పెట్టండి బ్యాంక్లో. అది వ్యవసాయ నిమిత్తం పెట్టండి, కొంత మాసం పెట్టండి. అది ఏమైంది తెలుస్తుందండి. దాని రికవరీ కోసం వచ్చాడు చూద్దామని. 50 కాసు దగ్గర 6 నెలలు 7 నెలలు అవుతుందండి. ఇది మధ్య ఒకటి రివ్యూలు చేయించండి. ఒకటి 5 మంది చేపించేసి ఉన్న దానికి
ఏదో రాజుగారండి ఏదో సబ్సిడీ వస్తే మార్పు వస్తే అన్న లెక్క మీద తీయలేదండి. నేను 50 గజ బంగారం అందులో ఉందండి. ఏమంటారండి రికవర్ చేసి చెప్తామన్నారు, ఏమని చెప్తలేదండి. టోకెన్ ఇచ్చారండి, చెక్ చేసి చూపిస్తామన్నారండి. కోవిడ్ పక్కన జనపరంగా నా పేరు సురేష్ అండి. నేను కొంచెం వ్యవసాయ నిమిత్తం మా బాబు కూడా కొంచెం ఆరోగ్యం బాగోక గోల్డ్ పెట్టి అమౌంట్ తీసుకున్నానండి. కరెక్ట్గా జనవరి నెల 19వ తారీఖు 2026 తీసుకున్నానండి. 4,60,000 తీసుకున్నానండి. బ్యాంక్ వాళ్ళు అంటే నేను నిన్న న్యూస్లో చూసి కంగారు పట్టి నిన్న ఆదివారం కూడా వచ్చామండి మా ఫ్రెండ్ దగ్గరికి. అదే ఇవాళ బ్యాంక్ తీయలేదు, రేపు పొద్దున్న రమ్మన్నారండి. ఇప్పుడు వచ్చి అది ఉందా లేదా ఏంటన్నది మాకు చాలా టెన్షన్గా ఉందండి. మాదండి 50 గ్రాముల పైన ఉంటుందండి. 4,60,000 పట్టినారండి. నా పేరు రాణి సార్, మాది వేగవరం. నేను ఒక 30 కాసుల బంగారం దాకా పెట్టాను సార్. ఇప్పుడు నాకు ఉందో లేదని భయంగా ఉంది. నాకు రాత్రే తెలిసింది సార్. నేను భయంతో వచ్చాను, కానీ నాకు ఏ సమాధానం చెప్తలేదు, లోనికి వెళ్ళనివ్వట్లేదు అసలు. మరి నాకు ఉందో లేదా అనే దాని గురించి నాకు తెలియట్లేదు సార్. మేము రూపాయి కష్టపడి పోగేసుకుని తినక సంపాదించుకున్నాం సార్. బ్యాంకులోనే సేఫ్టీ లేకపోతే ఇంక మేము ఏం చేస్తాం సార్? మేము ఎవరిని అడుగుతాం సార్? ఇంట్లో పెట్టుకుంటే భయం, ఏదో ఒక దానికొస్తే ఇందులో పెట్టుకుంటే ఇందులో భయం. మేము ఇంకెక్కడ పెట్టుకోం సార్. మాకు సమాధానం చెప్పాలి కదా సార్. అసలు 30 కాసుల దాకా ఉంటుంది సార్. అమౌంట్ 24,000 తీసుకున్నాం, 24 లక్షలు తీసుకున్నాం సార్. మాకు ఏ సమాధానం లేదు సార్. ఇప్పుడు లోన్కి వెళ్ళనివ్వట్లేదు. మాకు భయంగా ఉంది, ఉందో లేదో నేను భయంగా ఉంది మాకు. నా పేరు రమాదేవి అండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 11 కాసులు బంగారం పెట్టాను సార్. నేను నాకు ఇలా అని చెప్పేసి బ్యాంకు దోపిడీ జరిగిన సంగతి తెలిసింది సార్. తెలిసిందని చెప్పేసి తెలుసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ చాలా మంది కూడా అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారండి. అన్యాయం జరిగింది సార్. ఇక్కడ మాకు బంగారం ఉందో లేదో కూడా మాకు క్లారిటీ అనేది లేదు సార్. బ్యాంకులోకి వెళ్ళి బంగారం చూపిస్తే కానీ బంగారం ఉందో లేదని మాకు తెలిసింది సార్, కన్ఫర్మ్ అయితే సార్. బ్యాంకులు ఏం చెప్పట్లేదు సార్. అసలు పంపించిన టోకెన్లు ఇచ్చారండి, బయటకి గెంటేస్తున్నారు సార్. లోన్కి వెళ్ళవట్లేదు అసలు. లోన్ ఉన్న వాళ్ళు కూడా బయటకు రావట్లేదండి. బంగారం కూడా ఉందో లేదో కూడా కన్ఫర్మ్ అవ్వట్లేదు సార్. మాకు కొంచెం భయంగా ఉంది సార్. ఎటుగా ఉన్నాయి మాకు కానీ అన్యాయంగా జరిగితే మేము అడిగి తాగి చచ్చిపోతాం సార్. ఇక్కడ బ్యాంక్ కూడా తాగి చచ్చిపోతాం. మాకు న్యాయం చేయాలి సార్. జనాలు అందరూ కూడా నేను ఒక్కదన్నే కాదు అండి, అందరూ కూడా న్యాయం చేయాలి సార్. ఇక్కడ బ్యాంక్ కడను అసలు బ్యాంకులో దాచుకుంటే బ్యాంకులో దొంగలు ఉంటే మాకు అసలు మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఎటుగా ఉన్నారు పేరం పెట్టి సార్. మాది 4,50,000 తీసుకున్నాను సార్. 11 కాసులు బంగారం పెట్టాను సార్ నేను. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని అన్ని డ్రైనేజీల వద్ద పూడిక తొలగింపు పనులు చేపట్టి వరద నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. జనతా భారతి కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భారతీయ జనతా పార్టీ నాయకులు పలు ప్రజా సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పాక శ్రీనివాసరావు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోడిపల్లి నాగు మాట్లాడుతూ పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే కేటాయించిన 90 సెంట్ల భూమిలో రైతు బజార్ను వెంటనే ఏర్పాటు చేయాలని, ఇందుకున్న అడ్డంకులను తొలగించి రైతులు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బైనేరు వంతెన లేకపోవడంతో పాత బస్టాండ్ ప్రాంత ప్రజలు బైపాస్ రహదారిపై ప్రయాణించాల్సి వస్తుందని, అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బైనేరు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను పరిశీలించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్, జనరల్ సెక్రటరీ సునీల్ దత్తా సాహు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ఒక మేజర్ సమస్యలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనది బైనేరు బ్రిడ్జి. అది 9 సంవత్సరాలు అయ్యి కూలిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే దానికి ఇటీవల నిధులు కూడా శాంక్షన్ అయినాయి. కానీ దానిని పునర్నిర్మాణం చేయడంలో ఎందుకో జాప్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇనిషియేట్గా తీసుకుని తక్షణమే దాన్ని పునర్నిర్మాణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోడ్లో చాలామంది పాత బస్ స్టాండే కానీ జంగారెడ్డిగూడెంలో సెంటిమెంట్లు ఉన్న ప్రజలందరూ ఆ రోడ్లో ప్రయాణించేవారు. ఇవాళ అది లేకపోవడం వల్ల బైపాస్లోకి వెళ్ళి మరణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది బైక్ మీద వెళ్ళి వాళ్ళు చనిపోతున్నారు. ఇలాంటి మరణాలన్నీ ఆపాలి. సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం ప్రజలు, చుట్టుపక్కల రైతులు మెయిన్ డిమాండ్ జంగారెడ్డిగూడెంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని. 8 సంవత్సరాల క్రితం దానికి ఊర చెరువులో స్థలం కేటాయించి ఈ రోజు కూడా అది కార్యరూపం దాదు. కూరగాయల రేట్లు చూస్తే రైతు దగ్గర ఏమో 2 రూపాయలకు కొంటే మార్కెట్లో వచ్చేటప్పటికి అదే 40-50 రూపాయలు అవుతుంది. అటు రైతు ఇటు వినియోగదారుడు ఇద్దరు నష్టపోతున్నారు. అందుకని వెంటనే రైతు బజార్ ఏర్పాటు చేయాలని ఇవాళ జనతా వారధిలో భాగంగా ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జనతా వారధి కార్యక్రమం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారి ఆఫీసులో కోయిలగూడెం మండలం నుంచి, జంగారెడ్డిగూడెం మండలం నుంచి అనేక సమస్యల మీద
ఆర్డీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాలు కొద్దిపాటి వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో రోడ్ల మీద ఈ నీరు రావడంతో మురికి నీరు రోడ్డు మీద రావడం, ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఈ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల్ని వెంటనే క్లియర్ చేయవలసిందిగా ఆర్డీఓ గారికి భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కోయిలగూడెం నుంచి అలాగే జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి కూడా అర్జీలు సమర్పించడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీన శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు ఆలయ ప్రతినిధి వాసా కోటేశ్వరరావు తెలిపారు. స్వామివారికి సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వయంగా స్వామివారికి అభిషేకాలకు జరుపుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం పురస్కరించుకొని శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఓం నమ శివాయ. ది 13/6/2026 సంవత్సరం శనివారం శని త్రయోదశి మహాపర్వదినం. ఈ రోజున రాత్రి 7 గంటల నుండి శ్రీమద్ విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా భక్తుల సహకారంతో జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు సోమవారం భక్తులు విశేషంగా తెల్లవారుజాము నుండి విశేషంగా భక్తులు ఈ శివాలయానికి రావటం ప్రారంభం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా ఎవరికి వారే స్వయంగా వారు తెచ్చుకున్న పాలు, కొబ్బరి నీరు, అనేక ద్రవ్యాలతో అభిషేకాలు వారు స్వయంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పునీతులు అవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మడి ప్రసాద్ పుట్టినరోజు వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న గుమ్మడి ప్రసాద్ నివాసం వద్దకు కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించడంతో పాటుగా దుశ్శాలువాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సమక్షంలో గుమ్మడి ప్రసాద్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి గుమ్మడి ప్రసాద్ అందిస్తున్న సేవలు అమోఘమైనవన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం గుమ్మడి ప్రసాద్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, అది మంచి తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు,
భాగంగా మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, గుమ్మం మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరంలో కిడ్స్ విద్యార్థుల విజయభేరి. పరీక్షకు హాజరైన విద్యార్థులు 44 మంది, 100% ఉత్తీర్ణత, అత్యధిక మార్కులు 590, 550కి పైగా వచ్చిన వారు 18 మంది, 500కు పైగా వచ్చిన వారు 29 మంది. మా కిడ్స్ ప్రత్యేకతలు: కిడ్స్ మేధస్సు, చిన్నారుల భవిష్యత్తుకు తేజస్సు, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు, నిష్ణాతులైన అధ్యాపకులతో 3 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో క్లాసుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ. గత 43 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. క్రీడలకు అనువైన క్రీడా ప్రాంగణం, 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు స్పెల్ బి పై ప్రత్యేక శిక్షణ. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్, ఐఐటి ఓరియంటెడ్ టీచింగ్, ట్రైనింగ్ ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్ ఇన్ జీకే, ఇంగ్లీష్, Telugu, Hindi, grammar, maths, science and Olympiad competitive exams. Training in sports for physical and mental health. Our specialty is imparting moral education with excellent discipline. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 8500409415, 9441796460 మరియు 08821225370. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. దీనిలో భాగంగా పలు శాఖల అధికారులతో కలిసి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే దానికి గల కారణాలను లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులకు శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నిమ్మ రైతులు బస్తాకు 2000 రూపాయలు, జీడి గింజలకు కిలోకు 200 రూపాయలు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో నిమ్మ, జీడి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభంపై చర్చించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ
నిమ్మ రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తుంటే మార్కెట్లో ధరలు లేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారన్నారు. జీడి మామిడి రైతుల పరిస్థితి కూడా దారుణంగా మారిందన్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిమ్మ రైతులకు 2,000 రూపాయలు, జీడి గింజలు కిలోకు 200 రూపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పోలోజు నాగేశ్వరరావు, తెల్లం బాలాజీ, జోడి చంద్రరావు, మోహన్ రావు, పాయం అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎరువుల ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసింది. దీనివల్ల రైతులకి పంటలకి ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో రైతులు కష్టపడి పండిస్తున్నటువంటి పంటలకి మద్దతు ధరలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో రైతుల సమావేశం జరిగింది. టన్ను పామాయిల్ గెల్లకి 26,000 రూపాయలు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ధరలు పెంచకపోతే రైతాంగం నిలబడలేరు. రెండోది, నిమ్మ ధర విపరీతంగా పడిపోయింది. బస్తా 2,500 నుంచి 3,000 రూపాయలు అమ్మినటువంటి నిమ్మకాయలు ఇప్పుడు 1,000 రూపాయలు కూడా కొనటం లేదు. నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేత కనీసం నిమ్మకాయలు బస్తా 2,000 నుంచి 2,500 రూపాయలకు కొనుగోలు చేసి నిమ్మ రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచినటువంటి ఎరువుల ధరల్ని తక్షణం తగ్గించాలని కోరుతున్నాం. కేజీ 6 రూపాయల నుంచి 15 రూపాయలు ధర పెరిగిపోయింది. అలాగే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల మీద, ప్రజల మీద భారాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలోని అప్లాండ్ క్షత్రియ సేవా సమితి కార్యాలయంలో సమితి అధ్యక్షులు మంతెన సోమరాజు అధ్యక్షతన సంఘం సభ్యులు, కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది వృద్ధులకు ఒక్కొక్కరి 3,000 రూపాయల చొప్పున మొత్తం 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సమావేశంలో సంఘ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. అలాగే అల్లూరు సీతారామరాజు పార్క్ అభివృద్ధి పనులు, యూకేఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సభ్యులకు వివరించారు. భవిష్యత్తులో చేపట్టనున్న సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై కూడా చర్చించి సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి నంబూరి రామచంద్రరావు, ప్రతినిధులు విజయరామరాజు, మంతెన సత్యనారాయణ రాజు, రుద్ర శ్రీనివాసరాజు, ముదునూరి నరసింహరాజు, వేగేశ్వర సత్యనారాయణ రాజు, ఇందుకూరి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు భీమడోలు మండలంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్నూలు జిల్లాకు చెందిన వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ మృతికి సంతాపం తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జోహార్ వీఆర్ఓ హుస్సేన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో వీఆర్ఓలపై రోజుకు పనిభారం పెరుగుతోందని, తగిన సిబ్బంది లేకపోవడంతో మానసిక ఒత్తిడి అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగులపై అదనపు భారం తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు వీఆర్ఓ హుస్సేన్ మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హుస్సేన్ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ బి రమాదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కందులపాటి శంకర్, బెజ్జు వినయ్ కుమార్, సింహాచలం, మురళీరాజు, సల్మాన్ రాజు, కృష్ణకుమారి, రాణి, లక్ష్మణ్, భార్గవి, లలిత తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెంకయ్యపాలెం వీఆర్ఓ అయినటువంటి మహమ్మద్ హుస్సేన్ గారి మరణం అనేది పై అధికారుల యొక్క వేధింపు చర్యల వల్లే మరణించారని తన యొక్క రాతపూర్వక వాంగ్మూలంలో తెలియజేసినప్పటికీ పని ఒత్తిడి కారణం కాదని పలువురు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పలుమార్లు తనకు పడినటువంటి బిఎల్ఓ డ్యూటీని, విధుల్ని కాస్త వెసులుబాటు కల్పించాలని కోరారు. అయినప్పటికీ తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇచ్చా పలుమార్లు అభ్యర్థించినప్పటికీ ఆ అభ్యర్థిని వారు పట్టించుకోకపోవడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లుగా మాకు తెలియవచ్చింది. అదేవిధంగా ఆ లేఖలో కూడా ఆయన పేర్కొన్నారు, ఎవరైతే ఈ విధుల్లో వృత్తిరీత్యా గత వయసు మీద పడిన వారు, అదేవిధంగా శారీరకంగా, మానసికంగా బాధపడుతున్న వారు కూడా ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని పదే ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. అయినప్పటికీ వారి యొక్క విన్నపాలని పట్టించుకోకుండా విధులు
వేయడం వల్లే ఆయన మరణించారని మేము అందరం భావిస్తున్నాం. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన PGRSలో అధికారులకు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా రజక సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో కట్లయ్య మాట్లాడుతూ పలు గ్రామాలలో రజకులు వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కావున ప్రభుత్వ జీవోల ఆధారంగా రజకుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమ్మంటి మురళి, ఎలమంచిల నాగశేషు, కళ్ళేపల్లి శ్రీనుబాబు, బోగోలు తేజ నరసింహం, నాగమణి, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి పలు గ్రామ సంఘాలు తమ సమస్యల మీద రావడం జరిగింది. తర్వాత కలెక్టర్ ఫిర్యాదుల విభాగానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. జిల్లాలో రజకులు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని సమస్యలు కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి నేను ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి హ్యామ్లెట్ పొట్లగట్లగూడెం నుంచి చిలంతరావుల నాగమణి గారు తన భర్త 20 సంవత్సరాల క్రితం ఒక ట్యాంక్ వాచర్గా చేస్తూ చనిపోయినట్లు, తదుపరి ఉద్యోగాన్ని చేస్తున్నట్టు, చనిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి డిపార్ట్మెంట్గా డబ్బులు ఇవ్వలేనట్టు చాలా బాధపడుతుండగా గ్రామ కార్యదర్శి బాబుజీ గారు దాన్ని తొలగించినట్టు వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయడం జరిగింది. నేను వెంటనే అప్పుడు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ శ్రీ మల్లికార్జునరావు గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. అయితే సెక్రటరీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే వారి వెర్షన్ ఏంటంటే ఇప్పుడు ముసలావుడు అయిపోయింది, ఏమీ చేయలేదన్న ఆలోచనలో ఆయన అంటున్నారు. తన భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయింది, చనిపోయి ట్యాంకులో పడి చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎన్ని డబ్బులు రాకపోయినా తను 5,000 రూపాయలకే ఇప్పటి వరకు చేస్తున్నా తను అన్యాక్రాంతంగా తీసేశారనే బాధతో ఆవిడ నాతో చెప్పడం, నేను అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది. హార్ట్ఫుల్నెస్ సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో సహజ మార్గ పద్ధతిలో 3 రోజుల ఉచిత ధ్యాన శిబిరం జంగారెడ్డిగూడెంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులకు తెలిపారు. ఈ ధ్యాన కార్యక్రమం జూన్ 9, 10, 11 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు అశ్వారావుపేట రోడ్లోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ప్రాంగణంలో జరగనుందన్నారు. 15 సంవత్సరాలు పైబడిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలని హార్ట్ఫుల్నెస్ ప్రతినిధులు కోరారు. హార్ట్ఫుల్నెస్ మరియు శ్రీరామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మన జంగారెడ్డిగూడెంలో ధ్యానోత్సవం నిర్వహించబడుతుందండి. తేదీలు 9, 10, 11 సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ సెషన్ నిర్వహించబడుతుంది. వెన్యూ స్థలం వచ్చి మన నారాయణ ఒలింపియాడ్ స్కూల్, HB పెట్రోల్ పక్కన. దీంట్లో ధ్యానంతో పాటు పిల్లలకి బ్రైటర్ మైండ్స్ అండ్ రిలాక్సేషన్ ఈ 2 కూడా నేను లైవ్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుందండి. పిల్లల్లో ఏకాగ్రత, చదివింది కాన్సన్ట్రేషన్తో ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పిల్లలకి గంటలు కట్టుకుని కలర్ ఐడెంటిఫికేషను మరియు క్యూబ్ సాల్వింగ్ ఇవన్నీ నేర్పిస్తారండి. రేపు సెషన్లో అందరూ తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి ఈ ధ్యానోత్సవంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. అందరికీ విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. DSE 2025 పారదర్శక నిర్వహణతో ఉద్యోగాలు సాధించాం. ఎంపికైన ఉపాధ్యాయులు స్పష్టం. మానవతా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం. సంస్థ సేవా కార్యక్రమాలను ప్రశంసించిన సిటీ కేబుల్ MD పాలపర్తి శ్రీనివాస్. బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఖాతాదారుల ఆందోళన. తాకట్టు బంగారం మాయమైందన్న ప్రచారంతో కలకలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.